సాయి కృష్ణ ఉదంతంతో ఏపీ ప్రభుత్వానికి అయితే ప్రజల్లో ఇంటర్నల్ గా ఒక అతిపెద్ద డ్యామేజ్ జరిగింది. అసలు సాయి కృష్ణ చనిపోయాడా, బతుకున్నాడా, ఎలా చంపారు, ఎందుకు చంపారు, అన్నింటికి మించి అసలు మోటివ్ ఏంటి, ఇంత చిత్రహింసలు పెట్టి చంపడానికి మోటివ్ ఏంటి అన్న దానిపైన కూడా ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. ఈ పరిస్థితిని చూసిన తర్వాత సగటు ప్రజలు, సామాన్యులు రేపు ప్రొద్దున ఏదైనా ఒక పెద్దవాళ్లతోనో లేకుంటే పోలీసులతోనో ఏదైనా ఒక వ్యక్తిగత వివాదం వస్తే, ఇబ్బంది వస్తే, పైగా జడాశ్రవణ్ లాంటి వాళ్ళు దీంట్లో భూ వ్యవహారాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఏదైనా వివాదం మనకు వచ్చినప్పుడు ఈ మొత్తం వ్యవస్థ, పోలీసులు, పెద్దలు అందరూ ఏకమై తమ మీద కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయరు, అసలు శవాలు కూడా కనిపించకుండా చేసే పరిస్థితి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక రక్షణ ఎలా ఉంటుంది ప్రభుత్వంలో అని ఒక సగటు మనిషి తనకు తాను ఆ పరిస్థితిని ఊహించుకునే పరిస్థితి వచ్చేసింది. అయితే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేసేశారని మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఒప్పించారో ఏమో కానీ ఆమె అయితే సంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతున్న దర్యాప్తు మీద. ఒక విధంగా సాయి కృష్ణ తల్లి ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏపీ పోలీస్ పరిధిని దాటి ఈ కేసు దర్యాప్తు బయటకు వెళ్లదు అన్న ఒక అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడింది. ఈ నెల అంటే జూన్ 29వ తేదీన హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పిటిషన్ మీద విచారణ ఉంది. ఈ సందర్భంగా సహజంగా అయితే బాధితులు తమకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు, ఎందుకంటే ఇక్కడ పోలీసులే ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉంది అన్న ఆరోపణలు వస్తున్నాయి, కాబట్టి ఏ సిబిఐ సంస్థకు దర్యాప్తుకు అప్పగించండి అని బాధితులు కోరుతారని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత సాయి కృష్ణ తల్లి మాకు ప్రభుత్వం న్యాయం చేసింది అని మాట్లాడటం బట్టి చూస్తుంటే 29వ తేదీన హైకోర్టులో ఏ సిబిఐ దర్యాప్తుకు వాళ్ళు కోరే అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర పోలీసుల మీద, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు హైకోర్టు తనంతకు తాను ఈ కేసును సిబిఐకి అప్పగిస్తుందా అంటే అనుమానమే. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే ఈ పరిస్థితి పైన జడాశ్రవణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు రాజీ పడినా సరే మేము మాత్రం రాజీ పడం, ఇది జరిగింది ఒక వ్యక్తి మీదనో లేకుంటే ఒక కుటుంబం మీదనో దాడి కాదు, ఇది సొసైటీ మీద జరిగిన దాడి, దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు ప్రొద్దున ఎవరినైనా సరే ఇలాగే వీళ్ళంతా కలిసి, పోలీసులంతా కలిసి చంపేసిన ఆశ్చర్యం లేదు. కాబట్టి తప్పనిసరిగా మా పార్టీ తరఫున హైకోర్టులో పిటిషన్ వేస్తాం, పిల్లేస్తాం, సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా కోరుతామని కూడా చెప్పారు. ఒకవేళ జడాశ్రవణ్ పార్టీ పిల్ వేసినప్పుడు హైకోర్టు దాన్ని పరిగణలోనికి తీసుకొని సిబిఐ దర్యాప్తుకు ఓకే అంటే అభ్యంతరం లేదు. అలా కాకుండా సాయి కృష్ణ కుటుంబ సభ్యులే రాష్ట్ర పోలీసు దర్యాప్తు మీద సంతృప్తి ఉంది అన్నప్పుడు మధ్యలో మీకేంటి అభ్యంతరం అని హైకోర్టు జడాశ్రవణ్ ను ప్రశ్నిస్తే ఈ కేసు రాష్ట్ర పరిధి దాటి బయటకు వెళ్లే అవకాశాలు దాదాపు ఉండవు. జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే మీద తీవ్రమైన అభియోగాలు వస్తే జనసేన పార్టీనే 3 సభ్యులతో కమిటీ వేసింది దర్యాప్తుకు విచారణకని. ఏం తెలిసింది, ఏం తెచ్చలేదు. ఇప్పుడు సదరు ఎమ్మెల్యే మళ్ళీ జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదే విధంగా ఈ వ్యవహారంలో కూడా ఒక సిఐ, పోలీస్ శాఖకు సంబంధించిన సిఐ మీద అభియోగాలు, ఆ తర్వాత పైన అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అన్న అభియోగాలు వస్తూ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులే దర్యాప్తు జరిపితే వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళంతా తప్పు చేశారు అని నిరూపించే స్థాయిలో ఆధారాల్ని, సాక్ష్యాల్ని సేకరించి దర్యాప్తు ముందుకు తీసుకెళ్తుందా అన్నది అనుమానమే. విజయలక్ష్మి, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి అయితే హైకోర్టులో తమకు సిబిఐ దర్యాప్తు కావాలి అని కోరే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జడాశ్రవణ్ అడిగితే అప్పుడు హైకోర్టు ఎస్ ఈ కేసులో చాలా సంచలనంగా ఉంది కాబట్టి, బూడిద కూడా లేకుండా చేశారు కాబట్టి, రాష్ట్ర పోలీస్ అధికారుల మీద అభియోగాలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ కేసులు సిబిఐకి ఇవ్వడమే మంచిది, నిజాలు బయటకు వస్తాయి అని జడాశ్రవణ్ పిటిషన్ ని అలో చేస్తే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా తల్లికే లేని అభ్యంతరం మీకేంటి అని ఒకవేళ హైకోర్టు ప్రశ్నించి సిబిఐ దర్యాప్తుకు అంగీకరించకపోతే ఈ కేసు అన్నది ఎంత లెవెల్లో ఆగిపోతుంది అన్నది ఎవరైనా ఊహించవచ్చు.